నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. అల్వాల్ సాయి బృందావన్ కాలనీ సాయిబాబా దేవాలయం 16వ వార్షికోత్సవ సందర్భంగా సాయిబాబాకు పాలాభిషేకం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ చైర్మన్ మాచిరాజు జోగిరాజు మాట్లాడుతూ ఈ సాయిబాబా దేవాలయంలో దినదిన అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సాయి బృందావన్ కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయం 2006 ఫిబ్రవరి 28 రోజు ప్రారంభమైంది. మా ఫౌండేషన్ స్టోన్ అప్పుడేసాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము దానికి పర్మనెంట్ ట్రస్టీగా జోగిరాజు గారు మరియు మిగతా కాలనీ మెంబర్స్ అందరూ కలిసి ప్రతి సంవత్సరము యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాము. ఈరోజు 16th యానివర్సరీ 16 సంవత్సరం. ప్రతి సంవత్సరము తూచా తప్పకుండా ఒక గొప్ప గొప్ప వ్యక్తులను పిలుస్తూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అన్నదాన కార్యక్రమము, భజన కార్యక్రమాలు, సాయంత్రం పల్లకి సేవ ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటుగా రాఘవ శర్మ గారు వచ్చిన తర్వాత టెంపుల్ కూడా ఇంకొంచెం అభివృద్ధి అవుతూ ఉంది. ఈరోజు మన దేవాలయం 16వ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయం ఫౌండర్ వంశపారంపర్య ధర్మకర్త అయిన శ్రీ జోగిరాజు గారి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశాము. అనంతరము భజన కార్యక్రమం, అనంతరం మధ్యాహ్నం 1 గంటకి విశేషంగా అన్నదాన కార్యక్రమం ఇవన్నీ జరిగినాయి. అట్లనే సాయంత్రం 6 గంటలకి పల్లకీ సేవ ఈ కార్యక్రమం కూడా ఉంటుంది. అందరికీ నమస్కారము. నేను జోగిరాజుని. ఈ వంశపారంపర్య ధర్మకర్తగా ఈ సాయి బృందావన కాలనీలో ఉన్న సాయిబాబా దేవాలయంకి మరియు ఉపాలయాలుగా నవగ్రహాలు, కనకదుర్గమ్మ వారు, శివుడు, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇన్ని ఉపాలయాలతోటి ఈ యొక్క దేవాలయాలని అన్నీ ప్రతిష్ఠించి రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము ప్రతి దేవాలయానికి ప్రతిష్టాపన చేసుకుంటూ 16 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధికి పాటుపడుతూ నా యొక్క సహాయ సహకారాలు నాతో పాటు నా యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి భక్తుని యొక్క కోరికలను వెంటనే మా యొక్క సాయిబాబా తీరుస్తూ ప్రతి వాళ్ళు దిగ్విజయంగా ముందరికి ఆ యొక్క బాబాను మొక్కుకుంటూ ప్రతి రోజు సంవత్సరము ఈ విధంగానే ఇక ముందు కూడా బాబా అందరికీ కోరికలు తీర్చాలని సమయంగా కోరుతున్నాను.